పర్యటించారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించారు. వడగండ్లతో కురిసిన వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. నష్టపోయిన పంటలను ప్రభుత్వం పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు కోరినట్టుగా ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అడ్డుకోదని, దానికి మోదీ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని అన్నారు. వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతారు, నష్టపోయారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైనా మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి, పంట వేసుకున్నాక నీళ్లు రావు, నీళ్ళ కోసం పోతే జిల్లా గతంలో వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ రైతులు లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసము ఇప్పుడన్నా ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళకి ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు, పెట్టుబడి 25,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం. ఇవాళ ఇలా డిఏపి కానీ యూరియా కానీ మీకు ఒక్కొక్క బస్తా మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇవ్వకుంటే మీకు ఒక్కొక్క ఎకరానికి కానీ దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. తూతూ మంత్రంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఇలా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవటం. 15,000 రూపాయలు రైతు భరోసా పని ఇవ్వటం, కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇవ్వటం, ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు, వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. నష్టపడ్డ రైతులకు ఇప్పుడప్పుడు ఆదుకుంటా అన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం సహకరించలే. కనీసం మీరన్నా సహకరించారా? బట్ ఇప్పటికైనా గత ప్రభుత్వం నివేదికల పేరుతో కాలయాపన వేసి మళ్ళీ రైతులు నెక్స్ట్ పంట వేసుకునే దానికి టైం పాస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే మేము విమర్శిస్తున్నాం, సూచన సలహాలు ఇస్తున్నాం. మేము రైతులకు ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంటుంది. మళ్ళీ మేము 20,000 రూపాయలు అడిగినాం కానీ చెప్పి మీరు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మేము ఎక్కువ అడతలేము. రైతులు వాళ్ళ నోటి ద్వారా వచ్చిందే. వాళ్ళు ఏమో 50,000 నష్టం, మేము 50,000 పెట్టుబడి పెట్టి పట్టలేరు, వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పట్టలేరు. వాళ్ళు నిజాయితీగా నిబంధనతో 25,000 రూపాయలు మేము ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టినాము. మేము ఎట్లా అప్పులు చేసి పెట్టాము. మేము పోయినసారి ప్రభుత్వం ఆదుకోలేదు, ఈసారి ప్రభుత్వం ఆదుకుంటే మేము ఓట్లేసి గెలిపించినాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒక్కొక్క ఎకరాకు కనీసం 20,000 రూపాయలన్నా వాళ్ళకి ఎలా మీకు ఎక్కువ ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది. కాబట్టి మళ్ళీ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది కాదు. మీరు వెంటనే ఈ ప్రభుత్వము వెంటనే స్పందించాలి, వాళ్ళకు ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఏమంటారు మళ్ళీ ఆ పేరుతో మీరు అన్న కరెక్ట్ అడిగారు, ఆ పేరుతో మళ్ళీ ఆపే ప్రయత్నం చేయదు. నష్టపోయిన రైతులకు ఇది అనుకోకుండా జరిగిన నష్టం. దీన్ని ఆదుకోవడానికి ఎన్నికల కమిషన్, నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఇక్కడ కూడా ఆపదు. మేము కూడా సహకరిస్తాం.